గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్, ఎలా చదువుకుంటున్నారు అని అడగట్లేదు. ఎందుకంటే ఇది నేను భోగి రోజు తీస్తున్న వీడియో అన్నమాట. సో, అందరూ భోగి మంటలు బాగా వేసుకున్నారా? సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఆహ్, పిల్లలున్న వాళ్ళైతే భోగి పళ్ళు పోసారా పిల్లలకి? ఎలా చేసుకున్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమేం స్పెషల్ చేసుకున్నారు? ఎట్లా జరిగింది మీ పండగ? హ్మ్. చదువుకున్నారా లేదా? చదువుకున్నారా లేదా అని అడగాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు పండగంటే ఇప్పుడు హ్మ్. హాలిడేస్ ఇచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి పండగ. మనకేం పండగుంటుంది చెప్పండి? హ్మ్. వంటలు చేయడం, వడ్డించడం, వార్చడం, ఆహ్, గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ తుడుచుకోవడం, పెట్టుకోవడం, కడుక్కోవడం. పండగంటే ఇదే గదా మనకి. హ్మ్. మామూలుగానే మనం జేస్తాము. ఇంకా పండగలప్పుడు చెప్పాల్సిన పనే లేదు. 24 గంటలు ఆ వంటింటికి అతుక్కుని పోతాం. అవునా కదా! పండగంటేనే పని. పనంటేనే పండగ కదా! అది మన పరిస్థితి. ఇంకా ఇంకేం చదువుతాము అని ఇంకా చదివేరా లేదా అని ఎలా క్వెషన్ చేస్తారు? అని అనిపిస్తుంది కదా మీకు. సో, అందుకే నేను అడగట్లేదనమాట. వీలయ్యి మాక్సిమం పాసిబుల్ ఉన్నంత వరకు చదువుకోండి. వీలు కాని వాళ్ళు ఉంటారు కదా! సో, వీలు కాకుంటే మనమేం చేయలేము ఇంకా. సో, ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎవరైనా డ్రాప్ అయ్యి ఉంటే ఆఫ్టర్ ఫెస్టివల్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఏం పర్వాలేదు. సో, అదనమాట. సో, ఇంకా ఈ రోజు విషయానికొస్తే మనం నిన్న ఏం చదివాము? ప్రొనౌన్సియేషన్ చదివాం కదా! సో, ప్రొనౌన్సియేషన్‌కి సంబంధించి ఎక్సర్‌సైజ్, ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చేసేసాము. నాకు కొంచెం ఐడియా అనేదొచ్చింది. మీరందరూ చదివారా ఫొనెటిక్స్? చదివారా లేదా? అంటే చెప్పారు కదా! మీరు చదివేది మాకు చెప్పండి. మేము మీతో పాటు చదువుతామన్నారు కదా! చదివారా లేదా ఫొనెటిక్స్? నేనైతే చదివేశాను. మీరు చదవకుంటే మాత్రం త్వరగా కంప్లీట్ చేసేయండి. నాకన్నా నాతో స్టార్ట్ చేసి నాకన్నా ముందే ఫినిష్ చేసుంటే వెరీ గుడ్. అట్లాగే చదవండి. అండ్ ఇంకా ఇప్పుడు ఈరోజు నెక్స్ట్ మనకి సిలబస్‌లో ఉన్న టాపిక్ ఏంటి? ఇంగ్లీష్ కంటెంట్‌లో మనకి సిలబస్‌లో ఉన్న టాపిక్ ఏంటి నెక్స్ట్? నిన్న ఆల్రెడీ చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌ని ఈ రోజు నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది భోగి రోజు కదా! భోగి రోజు స్టార్ట్ చేస్తున్నాను. రేపైతే నేను రూమ్‌కి రాను. సో, రేపు నేను ఇంటి దగ్గర ఎట్లా చదువుతాను అనేది చూపిస్తాను. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లెసన్ అయితే స్టార్ట్ చేస్తాను. సారీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను. సో, అదనమాట. అంతకన్నా ముందుగా ఫస్ట్ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను కదా! సో, ఫస్ట్ 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదివేసిన తర్వాత అప్పుడు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో, మీరు కూడా 1 అవర్ మీరు కూడా రోజు కరెంట్ అఫైర్స్‌కి టైం కేటాయిస్తున్నారా? కరెంట్ అఫైర్స్ చదువుతున్నారా లేదా? సో, నేనైతే డైలీ 1 అవర్ చదువుదామని పెట్టుకున్నాననమాట. సో, డైలీ ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను. ఆ తర్వాత ఇంగ్లీష్ కోసమని ప్రిపేర్ అవుతున్నాను. సో, అదనమాట. మనకి ఇంగ్లీష్‌లో అయితే 2 టాపిక్స్ కంప్లీట్ అయినియి. ఇంకా ఇవాళ థర్డ్ టాపిక్. లేట్ చేయకుండా టైము 10 అయింది. సో, 10కి ఇప్పుడు నేను 11 వరకు కరెంట్ అఫైర్స్ చదువుతాను. 11 నుంచి మళ్ళీ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేస్తాను. ఓకే. అదనమాట. సరే, 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 సరే. సరే మరి మళ్ళీ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. బాయ్. హలో అండి. ఇప్పుడైతే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేసాను. కరెంట్ అఫైర్స్‌లో 2024లో నోబెల్ బహుమతులు వచ్చాయి కదా! సో, అవి చూసాననమాట. సో, అవి చూసేసిన తర్వాత ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీశాను. మొత్తం ఏంటి కదా! నౌను, ప్రొనౌను, వెర్బ్, అడ్వెర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రపోజిషన్, ఇంటర్జెక్షన్. సో, ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఆహ్, ఒకసారి అంటే చదివితే అర్థమవుతుంది. కానీ ఒకసారి క్లాస్ ఇంటే బాగుంటుంది అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేశాననమాట. చూస్తే ఒక క్లాస్ వింటున్నాను. అదిరిపోయింది క్లాసు. చాలా బాగా చెప్తున్నారు. సో, ఎవరైనా వినాలి అనుకుంటే కంపల్సరీ వినండి. నేను ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు ఈయన బాగా చెప్తున్నారని ఆ తర్వాత నేమ్ చూసాను. ముందు చూడలేదు. తర్వాత కింద నేమ్ చూస్తే జాన్స్ అకాడమీ. సో, ఎవరో నాకు చెప్పారు ఇంగ్లీష్ కోసం జాన్స్ అకాడమీ యాప్ తీసుకోండి. ఆ సార్ క్లాసెస్ బాగున్నాయి అని చెప్పారనమాట. సో, ఇప్పుడు ఆ క్లాసులు విని అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అద్దర కొట్టేస్తున్నారు క్లాసులు. నిజంగా నాకు బాగా నచ్చిందనమాట. సో, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ క్లాసులు సూపరున్నాయి.
ఎవరికైనా ఇంగ్లీష్ క్లాసులు వినాలి అనుకుంటే ఆ సార్ క్లాసులు వినండి. చాలా చాలా బాగా చెప్తున్నారు. నాకైతే బాగా నచ్చినాయి. సో ఇదనమాట. అంటే ఇప్పుడు నేను ఆ వీడియో చూస్తూ మధ్యలో వీడియోని ఆఫ్ చేసి మీకు చెప్దామా అనేసి మీకు చెప్పడానికి వచ్చాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను వీడియో చూడాలి, కంటిన్యూషన్ చూడాలన్నమాట. సో కంటిన్యూషన్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో మాట్లాడతాను. ఓకే, బై బై బై. అయితే లంచ్ ఫినిష్ అయింది. లంచ్ అయ్యి కూడా ఒక 45 మినిట్స్ అట్లా అవుతుంది. ఎందుకో తెలియదు కానీ చాలా అనీజీగా అనిపిస్తుంది. చాలా అనీజీగా ఉంది. రూమ్లో ఎవ్వరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా. ఏమన్నా అయితే ఉందన్నమాట. తెలీదు ఎందుకనో అట్లా ఉంది. ఊపిరి ఆడినట్లుగా అట్లా అనిపిస్తుంది. కాసేపు పడుకున్నాను, అయినా అట్లా అనిపిస్తుంది. ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. చదవలేను. ఎందుకు ఇట్లా ఉంది ఈరోజు? నైట్ సరిగా నిద్ర లేదు. నైట్ అసలు ఏమో తెలియదు కానీ అనీజీగా అయితే ఉంది. అంత ఏదోగా ఉందన్నమాట. ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది నాకు. కాసేపు పడుకున్నాను, ఒక 1/2 అవర్ పడుకున్నాను, అయినా అట్లే అనిపిస్తుంది. కొంచెం వేడి నీళ్ళు తాగుతా. వేడి నీళ్ళు తాగితే ఏమన్నా కొంచెం రిలీఫ్ ఇస్తుందేమో. వేడి నీళ్ళు పెట్టుకుంటా. వేడి నీళ్ళు పెట్టుకొచ్చుకున్నా, చూద్దాం. ఇవి తాగినాకన్నా కొంచెం సెట్ అయితే చదువుతాను, లేదంటే ఇంటికి పోతాను. ఇంకా మరి సరేలే ఇప్పుడు పడుకుందాము అని అంటే నిద్ర రాలా. కాసేపు కామ్గా పడుకున్నట్టు ఇటు. సార్ క్లాసెస్ వింటున్నాను కదా, ఇంకా పూర్తిగా కూడా వినలా. ఇంకా వినాలి. సార్ క్లాసెస్ వినాలి, ప్రీవియస్ బిట్స్ చూడాలి, ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చేయాలి. ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలంటే ముందు ఇవి కంప్లీట్ చేయాలి. ముందు అవి కంప్లీట్ చేయాలంటే నాకు ఈ భారం తగ్గాలి. సో చూసారు కదా. సో ఒక్కో రోజు మనం చదువుతాము, ఒక్కో రోజు చదవలేము. సో మనకి హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ బాగుంటే మనం ఎంతైనా చదువుకోవచ్చు. సో మనకి ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. సో అందుకని ముందు మీరు మీ హెల్త్ని చూసుకోండి, ఆ తర్వాత స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మన హెల్త్ బాగుంటేనే కదా స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయగలం. హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటూ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, టైం అయితే 4:30 అయింది అనమాట. సో 4:30 అయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, కొంచెం సెట్ అయింది. ఏం చదవలేదు, ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, అస్సలు ఏం చదవలేదు. పడుకున్నాను, నిద్ర అయితే రాలేదు కానీ జస్ట్ పడుకున్నాను అలా, అంతే. నిద్ర కూడా రాలా. సో ఇందాక నుంచి వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే ఒకటే గోల, ఫెస్టివల్ కదా, ఒకటే సాంగ్స్, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సో అందుకని ఈ వీడియోని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అలా బయటకు వచ్చాను కాసేపు. మాన్సా లేదు కదా, కొంచెం బోర్గా ఉంది, ఒక్కదాన్నే ఉన్నాను కదా, కొంచెం బోర్గా ఉంది. మాన్సా లేదు కదా. ఈ రోజు అంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. సో రోజు చదివినట్టే అన్ని రోజులు చదవలేవు కదా కదా. సో ఈ రోజు నాకు కొంచెం, ఈ రోజు నేను చదవలేకపోయాను. ఇట్స్ ఓకే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే కంప్లీట్ కాలేదు, క్లాస్ కూడా పూర్తిగా వినలేదు, ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. క్లాస్ వినాల్సిన క్లాస్ బ్యాలెన్స్ ఉంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీలుంటే క్లాస్ అయితే వింటాను. చూద్దాం, మా వాళ్ళని బట్టి కదా నా డే ఎట్లా ఉంటుందో నాకే తెలియదు. సో ఇంటికి వెళ్ళాక చదువుకుంటానో లేదో నాకే తెలియదు అనమాట. సో మా వాళ్ళని బట్టి. ఈరోజు మా వాళ్ళు నాకు చదువుకోమని గ్యాప్ ఇచ్చారనమాట. మొత్తానికి గ్యాప్ దొరికింది కదా అని బుక్ పట్టేశాను. అంటే పొద్దున కూడా సరిగా చదవలేదు కదా, అందుకని ఇంకా 11 వరకు అట్లా చదువుకుందాం అనుకొని ఇంకా బుక్ అయితే తీసుకున్నాను అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బ్యాలెన్స్ ఉంది కదా, సో అది కంటిన్యూ చేస్తాను. అండ్ అలాగే ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నానే, ఏందో చెప్తాం అనుకున్నా గుర్తురాట్లా. టైం టైం 9 అయింది. సో 9 కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మా వాడిని హోంవర్క్ చేసుకోరా అంటే వాడు చేయను అంటున్నాడు. ఇంక సరేలే అని నేనైతే కూర్చున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది మార్నింగ్ కూడా సరిగ్గా చదవాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం ఎన్ని వరకు చదువుకోగలను, నాకు కూడా తెలియదు. సో చూద్దాం. టైము 10 అయింది.
అడ్వర్బ్ గురించి చదువుతున్నాం. అడ్వర్బ్, ఫార్మేషన్ ఆఫ్ అడ్వర్బ్స్, పొజిషన్ ఆఫ్ అడ్వర్బ్స్, కంపారిజన్ ఆఫ్ అడ్వర్బ్స్. అడ్జెక్టివ్ కి ఎల్వై చేర్చితే అడ్వర్బ్ అయిపోతుంది. క్లవర్లీ, క్లవర్ అనేది అడ్జెక్టివ్ అయితే క్లవర్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. హ్యాపీ అనేది అడ్జెక్టివ్ అయితే హ్యాపీలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సింపుల్ అనేది అడ్జెక్టివ్ అయితే సింప్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తించడం నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో దీనికి సంబంధించి బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ చూస్తే గానీ ఒక క్లారిటీ కాదు. ఇదిగో మా వాడు వచ్చేసేది చదవనీయకుండా. అయిపోయింది, ఇంకా నా చదువు అయిపోయింది. ఇది వచ్చేసి సో ఇంతేనండి ఈ రోజు వీడియో. చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.